హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం జొన్న పిండితోటి హెల్తీగా బిస్కెట్లు తయారు చేసుకుందాం. దీనికోసం ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా కరిగించిన నెయ్యి తీసుకున్నాను. దీనికి బదులుగా మనం మెల్టెడ్ బటర్ అయినా కానీ లేకపోతే ఎడిబుల్ కోకోనట్ ఆయిల్ అయినా కూడా తీసుకోవచ్చు. సుమారు 4-5 స్పూన్లు ఉంటుందండి. నెక్స్ట్ ముప్పావు కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. బెల్లం మనకి గట్టిగా ఉన్నట్లయితే తురిమేసి తీసుకోండి. ఇక్కడ మనకి నేతిలో బెల్లం కూడా బాగా మిక్స్ చేసేస్తున్నాను. స్మూత్గా బెల్లం అయ్యేంత వరకు ఇలా కలుపుకోండి. దీనికి 2 కప్పుల వరకు నేను కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను. నార్మల్గా ఉండే పచ్చి కొబ్బరికి వెనక ఉన్న బ్రౌన్ పార్ట్ తీసేసి మిక్సీలో వేసి తీసుకున్నానండి. తర్వాత 2 కప్పులు జొన్నపిండి తీసుకున్నాను. జొన్నపిండిని మనం జల్లించి తీసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం రుచి కోసమని చిటికెడు సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఒక అర స్పూను బేకింగ్ సోడా కూడా వేసుకుంటున్నాను. అలాగే ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ యాలకల పొడి వేసుకున్నాను. మీకు ఇక్కడ సోడా వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కొంచెం గుల్లగుల్లగా రావడం కోసం నేను యాడ్ చేశానండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మళ్ళీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనకి బెల్లము నెయ్యి తీసుకున్నాం కదా, వాటితోటే మనకి చక్కగా ఇలా ఒక బాల్ లాగా తయారైపోతుంది. చూడండి, ఇలా ఉండలాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనము ఎందులో అయితే బేక్ చేసుకోవాలి అనుకుంటున్నామో దాన్ని ప్రీహీట్ చేసుకుందాం. నేను ఇక్కడ కడాయి పెట్టుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఎత్తుగా ఉండటం కోసం ఏదైనా ఒక స్టాండ్ పెట్టుకోండి. మూత పెట్టేసి 10 మినిట్స్ మనం ప్రీహీట్ చేసుకుందాం. ఇది హీట్ అయ్యేలోపు మనం బిస్కెట్స్ రెడీ చేసుకుందామండి. ఇక్కడ నేను ఒక బటర్ పేపర్ తీసుకొని దానికి కొంచెం నెయ్యితో కానీ లేకపోతే ఆయిల్ తోటి కానీ గ్రీస్ చేసుకోండి. అంటే మనకి బిస్కెట్స్ దానికి అతుక్కోకుండా ఉండటం కోసం. ఇప్పుడు దీని మీద మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని పెట్టేసుకొని పైన ఇంకొక బటర్ పేపర్ వేసి చపాతీలు చేసుకునే కర్రతోటి ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండేలాగే స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత కుకీ కట్టర్ తోటి వీటిని మనకి కావాల్సిన షేప్లో కట్ చేసేసుకోవటమే. ఇక్కడ నేను బాటిల్ క్యాప్ తీసుకున్నానండి. లేకపోతే గ్లాసులకు కానీ ఏదైనా ఎడ్జెస్ మరీ షార్ప్గా ఉంటాయి చూడండి, రౌండ్గా, వాటితోటైనా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత చుట్టూరా మనకి ఎక్స్ట్రా పిండి ఉంది కదా, దాని మొత్తాన్ని తీసేసుకోండి. వీటితోటి మళ్ళీ ఇంకొకసారి ఇలాగే మనం బిస్కెట్స్ లాగా చేసుకుందాము. ఇలా కాకపోతే మనం ఇంకొక రకంగా కూడా బిస్కెట్లు తయారు చేసుకుందామండి. ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకోండి. ఒక చిన్న ముద్దలాగా తీసుకొని పగుళ్ళు లేకుండా దీన్ని నీట్గా మొత్తం రౌండ్గా వచ్చేలాగా ఇలా ఒక బాల్ లాగా చేసుకొని 2 అరచేతుల మధ్యలో పెట్టి లైట్గా ప్రెస్ చేయండి. మనకి బిస్కెట్ తిక్కుగానే ఉండాలి కదా, జస్ట్ లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. పగుళ్ళు లేకుండా చూసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి. ఇలా కూడా మనము బిస్కెట్లు రెడీ చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను అన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ థిక్నెస్లో ఉంచుకున్నానండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి. ఎందులో అయితే మనం ఈ బిస్కెట్స్ని బేక్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్లేట్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పైన ఒక బటర్ పేపర్ వేసుకున్నాను. బిస్కెట్లు మనకి మరీ ఎక్కువగా కలర్ మారిపోకుండా ఉంటాయి. ఇప్పుడు వీటిని మనం దూరంగా పెట్టుకోవాలండి. దగ్గరగా పెట్టేస్తే కుక్ అయ్యేటప్పటికి అన్నీ కలిసిపోతాయి. అందుకని ఇక్కడ నేను తీసుకున్న ప్లేట్కి 4 బిస్కెట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మనం ముందుగానే వేడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ కడాయిలో పెట్టేసుకోవాలి. మనకి చుట్టూరా వేడిగా ఉంటుంది కాబట్టి చేతులతోటి జాగ్రత్తగా అంచులు తగలకుండా పెట్టుకొని మూత పెట్టేసి 15 మినిట్స్ సిమ్కి మీడియంకి మధ్యలో పెట్టుకొని కుక్ చేసుకోండి. 15 మినిట్స్ తర్వాత మనం చూస్తే పైన కొంచెం మెత్తగానే అనిపిస్తుంది, కానీ అది చల్లారేటప్పటికి మనకి క్రిస్పీగా తయారవుతాయి. ఇప్పుడు దీన్ని అందులోంచి తీసి బయట పెట్టుకోండి. ఇది పూర్తిగా చల్లారాలి. మనకి చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. చల్లారేటప్పటికి మనకి ఇవన్నీ కూడా చక్కగా క్రిస్పీగా వస్తాయి. చూడండి, బిస్కెట్స్ అడుగున కూడా మనకి మరీ ఎక్కువగా కలర్ మారిపోకుండా చక్కగా వచ్చాయి కదా. బిస్కెట్లు కూడా మనకి లోపల గుల్లగుల్లగా చాలా బాగుంటాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. జొన్న పిండి, కొబ్బరి, ఇంకా హెల్దీగా బెల్లంతో ఇలా చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు అందరూ హ్యాపీగా తినేయచ్చండి. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.